హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది అయితే కమెంట్స్ చేస్తున్నారు. సో 1 UI 6.1 ఆలెప్స్ కావాలని. సో ఈ వీడియోలో ఫుల్గా ఆలెప్స్ అయితే మీకు చేసి చూపిస్తాను. సో మీరు చూస్తున్న ట్యాబ్ కూడా 1UI 6.1లోనే ఉంది. సో చూడొచ్చు, దీంట్లో అయితే నేను ఒరిజినల్ ఆలెప్స్ యూస్ చేస్తున్నాను. సో మీరు నార్మల్ ఆలెప్స్కి దీనికి డిఫరెన్స్ తెలుసుకోవాలంటే మనం వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. సో ఆ వీడియో మీరు చూడండి. సో మీకు ఏ బెస్ట్ అంటే ఆ ఆలెప్స్ అయితే మీరు చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ ఒరిజినల్ ఆలెప్స్ యూస్ చేస్తున్నాను ఈ ట్యాబ్లో. సో 1UI 6.1లోనే ఉంది. సో చాలామంది ఆలెప్స్ అవుతలేదు అంటున్నారు. సో వీడియోలో ఈ ట్యాబ్నే రీసెర్చ్ చేసి మీకు ఆలెప్స్ చేసి అయితే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో అలానే ఇన్స్టాగ్రామ్ లింక్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఒకసారి చెక్ చేయండి. సో మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో చూడొచ్చు, ట్యాబ్ అయితే ఆల్రెడీ ఆలెప్స్లోనే ఉంది. సో అన్ని యాప్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. సో రీసెట్ చేసి చూపిస్తాను. సో నేనైతే సెట్టింగ్స్ నుంచి కూడా ఇస్తున్నాను రీసెట్. మీరు బటన్స్తో కూడా చేయొచ్చు. సో చూడొచ్చు, ఫ్యాక్టరీ డేటా రీసెట్. సో ఇది ఆల్ యాప్స్లో ఉన్నప్పుడే మనకి రీసెట్ ఆప్షన్ అయితే ఇక్కడ పనిచేస్తుంది. మీరు 3 యాప్స్లో ఉంటే మీరు బటన్స్తో చేసుకోవచ్చు. సో నేను చాలా వీడియోస్లో చూపించాను బటన్స్తో రీసెట్ ఎలా చేయాలో. సో టైం అయితే తీసుకుంటుంది, లైక్ ఒక 1 to 5 minutes టైం. సో ఎక్కువ తీసుకోదు. సో బటన్స్తో చేసే బదులు నేనైతే సెట్టింగ్స్ నుంచి రీసెట్ చేసిన అంతే. సో దానివల్ల డిఫరెన్స్ ఏముండదు. సో చూడొచ్చు, సామ్సంగ్ గ్యాలక్సీ అని వచ్చింది. సో 1UI. సో సేమ్ ప్రాసెస్ బటన్తో చేసిన. సో మళ్ళీ కమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో బటన్స్తో చేసిన, సెట్టింగ్స్ నుంచి చేసిన సేమ్ ప్రాసెస్. సో ఎలాగైనా రీసెట్ అవుతుంది. సో వీడియోని స్కిప్ చేయకండి అక్కడ. సో 1UI 6లో మీకు ఆలెప్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. సో అక్కడే స్కిప్ చేయొద్దు. సో మళ్ళీ స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు. సో మళ్ళీ ఆలెప్స్ అయితే రావు. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. సో ప్రజెంట్ అయితే రీసెట్ అవుతుంది. సో గైస్, అలానే మనం సెకండ్ ఛానల్ అయితే ఓపెన్ చేసాం. సో సెకండ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ బాక్స్లో పెడుతున్నాను. సో ఫాస్ట్గా సెకండ్ ఛానల్ లింక్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే ఛానల్ పేరు చూసుకుంటే మనకి శివ టెక్ ప్రో. సో సెకండ్ ఛానల్ పేరు అది. సో ఫస్ట్ ఛానల్ ఆల్రెడీ మీరు ఇప్పుడు చూస్తుంది శివరావు తెలుగు. సో సెకండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందులో కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను త్వరలోనే. సో లింక్ కమెంట్ బాక్స్లో ఉంటుంది, ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, అలానే ట్యాబ్స్ స్కూల్లో తీసుకుంటున్నారని చాలామంది అయితే కమెంట్ చేశారు. సో దాని గురించి ఫుల్గా ఒక వీడియో అయితే చేశాను. సో ఇంకా చూడకపోతే చూడండి, మన ఛానల్ అయితే ఉంటుంది.
సో ట్యాబ్ అయితే రీసెట్ అవుతుంది. సో ఈ రీసెట్ అయ్యి పార్ట్ మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో వెల్కమ్ దగ్గర నుంచి వచ్చాక అసలు ఆ వీడియోని అయితే స్కిప్ చేయకండి. సో చూసుకొచ్చి లోడ్ అయింది అండ్ హియర్ వి గో. సో ఫైనల్ వెల్కమ్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ నుంచి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో ఎండ్ వరకు చూడండి. సో అన్నీ 6.1లో ఆలప్స్ ఎలా చేయాలి ఈరోజు ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తాను. సో ఫస్ట్ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీ దగ్గర మొబైల్ హాట్స్పాట్ కానీ వైఫై కానీ ఉండాలి. సో లైక్ రౌటర్. సో మీ దగ్గర ఏదన్నా యూజ్ అవుతుంది. సో కానీ నెట్ కొంచెం ఫాస్ట్గా ఉండేలా చూసుకోండి. సో చూడొచ్చు ఇలా వస్తుంది. ఈజీ సెటప్ విత్ అండర్ డివైస్. సో నేను ఇలాగ ఒరిజినల్ ఆలప్స్ అయితే మీకు ఎలాగైనా చేసి చూపిస్తున్నాను. సో కాకపోతే చాలామంది మాకు ఎలా వస్తలేదు అంటున్నారు. సో వాళ్ళ కోసం నేను నార్మల్గా చేసి చూపిస్తాను. సో సెటప్ మాన్యువల్ మీద క్లిక్ చేస్తాను. సో నార్మల్ ట్యాబ్స్కి ఎలా వస్తుంది. సో అగ్రీ కొట్టగానే మనకి డైరెక్ట్ చూసి వైఫై నెట్వర్క్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది. సో వైఫై నేనైతే కనెక్ట్ చేస్తాను ట్యాబ్కి. సో ట్యాబ్కి వైఫైని అయితే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒరిజినల్ ఆలప్స్ కాదు, బట్ 1 year 6.1లో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో చూడొచ్చు, గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ. సో అలానే చాలామంది రీసెట్ లైక్ మొబైల్ షాప్స్లో అయితే చేస్తున్నారు. సో మనీ అయితే వేస్ట్ చేయకండి, రీసెట్ ఆప్షన్ అయితే వస్తుంది. సో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో ట్యాబ్కి ఏ అప్డేట్స్ వచ్చినా మీరు ఫాస్ట్గా చేయాలి. సో నేను వీడియో పోస్ట్ చేస్తాను, అప్డేట్ రాగానే ఒక 1 to 5 hours నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను. సో మీరైతే అప్డేట్ చేయాలి. సో చాలామంది అప్డేట్ చేస్తలేదు. సో ఇంకా కొన్ని ట్యాబ్స్ Android 11, 12లోనే ఉండిపోయి, సో వాటికి మళ్ళీ అప్డేట్స్ రావు. సో అందుకే మీరు అప్డేట్స్ రాగానే నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు అయితే ట్యాబ్ని అయితే అప్డేట్ చేయండి ఖచ్చితంగా. సో ఏ అప్డేటు మిస్ చేయకండి. సో మిస్ చేస్తే మనకి ఫ్యూచర్లో సో చూడొచ్చు చాలామందికి ఆలప్స్ అవుతలేదు Android 12. సో అలా ఉంటుంది. సో ట్యాబ్ని అయితే అప్డేట్ చేయండి ఖచ్చితంగా. సో గెట్టింగ్ యువర్ ట్యాబ్లెట్ దగ్గర టైం పడుతుంది. సో వీడియో అయితే లాంగ్ ఉంటుంది, బట్ 100% వర్కింగ్. 1 year 6.1లో ఖచ్చితంగా వర్క్ అవుతుంది. సో చూడొచ్చు, జస్ట్ ఏ ఫ్యూ మూమెంట్స్ ఇలా వస్తుంది. సో డోంట్ కాపీ క్లిక్ చేయండి. సో చాలామంది చెప్తున్నారు, సో గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ దగ్గరికి అయితే వస్తలేదని. సో బట్ ఈ ట్యాబ్కి అయితే వచ్చింది, బట్ చాలామందికి వస్తలే కాబట్టి నేను ప్రాసెస్ అయితే వేరే చేస్తాను మళ్ళీ. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో చూడొచ్చు, ఈ ట్యాబ్కి అయితే గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ దగ్గరికి వస్తుంది. సో డోంట్ కాపీ మీద క్లిక్ చేయండి. సో మీకు గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ రాకపోతే మీరు రీసెర్చ్ చేస్తూ ఉండండి. ఒక 3-4 times చేస్తే మీకు ఆటోమేటిక్గా గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ దగ్గరికి అయితే వచ్చేస్తుంది. సో సో మన సో అంతమాట మనం ఈ ట్యాబ్ మీద కాబట్టి వీడియోస్ చేస్తాం. సో ఈ ట్యాబ్కి డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ దగ్గర.
సో యాక్సెప్ట్. సో పాస్వర్డ్ పెట్టమంటుంది. సో స్కిప్ ఎనీవే. సో టిక్ తీసేద్దాం. సో మనకి యాప్స్ ఏమో యూజ్ అవ్వవు. సో మళ్ళీ గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ దగ్గరికి అయితే వస్తుంది. సో ఇలా ఒకవేళ మీకు గెటింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ రాకపోతే ట్యాబ్ని అయితే రీసెట్ చేయండి. సో ఒక 3-4 టైమ్స్ చేయండి, పర్లేదు. ట్యాబ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చూడొచ్చు, ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. సో ఇక్కడ మనకి లైక్ ఒక 6 రికమెండెడ్ యాప్స్ అయితే వస్తాయి. సో సామ్సంగ్ వడియే. సో మీకు యూజ్ లేని యాప్స్ అయితే టిక్ తీసేయండి. సో నేను 3 యాప్స్ ఉంచుతున్నాను అంతే, లైక్ నోట్స్, వాయిస్ రికార్డర్, క్యాలిక్యులేటర్. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఇలా వస్తుంది. సో చాలామంది ఇక్కడ నుంచి అవుతలేదు అంటున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రాసెస్ అయితే ఉంది. సో మీరు డౌన్ సైడ్ చూసుకుంటే సో డోంట్ హ్యావ్ అన్ అకౌంట్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక సెటప్ లేటర్ ఇన్ సెట్టింగ్స్, స్కిప్. సో చూడొచ్చు, సో అయిపోయింది. సో ఇప్పుడైతే అగ్రీని క్లిక్ చేసేయండి. సో క్లిక్ చేసాక మనకి ప్రాసెస్ ఫ్రంట్కి అయితే వెళ్ళిపోతుంది. ఎటువంటి సామ్సంగ్ అకౌంట్ లాగిన్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఇప్పుడు లైట్ డార్క్ థీమ్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి యువర్ ఆల్ సెటప్ అని వస్తుంది. సో కింద ఫినిష్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో చూడొచ్చు 6.1 ఆల్ యాప్స్. సో కొంచెం లోడ్ అయ్యాక మనకి ఆల్ యాప్స్ అయితే వచ్చేస్తాయి. సో దీంట్లో మనకి సెక్యూరిటీ కొంచెం హార్డ్గా ఉంటుంది. సో చూడొచ్చు, నార్మల్గా ఉండదు. సో టిక్టాక్ లాంచర్ డౌన్లోడ్ అవ్వ ఆటోమేటిక్గా. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. సో చూడొచ్చు, అన్ని యాప్స్ యూస్ చేసుకోవచ్చు మీరు. సో నార్మల్ ఆల్ యాప్స్ లైక్ గ్యాలరీ ఉండదు మనకి. సో అలానే సామ్సంగ్ నోట్స్, క్యాలిక్యులేటర్ అవి ఏమి ఉండవు. సో దీంట్లో అయితే అన్నీ ఉంటాయి. సో అన్నీ వర్కింగ్. సో మీరు సామ్సంగ్ ఫోన్ ఎలా యూస్ చేస్తారో ట్యాబ్ని కూడా అలా యూస్ చేయొచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. సో చాలామంది అడుగుతున్నారని మీ ముందే రీసెర్చ్ చేసి మీకు ఆల్ యాప్స్ అయితే చేసి చూపించాను. సో మీరు ఫస్ట్లో చూసుకుంటే సేమ్ ఇదే ఒరిజినల్ ఆల్ యాప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మీకు ప్రూఫ్తో అయితే మీకు ఆల్ యాప్స్ అయితే చేసి చూపించాను. సో ఇది వాళ్ళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. సో అలానే సెకండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.